అల్పాభివృద్ధి దేశాలలో విదేశీ వ్యాపార ధోరణులు ఎలా ఉంటాయి? అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కానీ, అల్పాభివృద్ధి దేశాలు కానీ, వెనుకబడిన దేశాలలో కానీ విదేశీ వ్యాపారము ప్రతికూలంగా ఉంటుంది. మరి విదేశీ వ్యాపారం అంటే ఏమిటి? ఎగుమతులను దిగుమతులను కలిపి విదేశీ వ్యాపారం అంటాం. అభివృద్ధి చెందుతున్న భారతదేశము లాంటి దేశాలలో ఎగుమతులు దిగుమతుల ధోరణులను పరిశీలిస్తే ఎగుమతులన్నీ కూడా ప్రాథమిక ఉత్పత్తులైన వ్యవసాయ ఉత్పత్తులు, ముడి ఖనిజాలు, ముడి సరుకులు మొదలైనటువంటివి ఉంటాయి. అదేవిధంగా పెద్ద ఎత్తున వినియోగపు వస్తువులను, మూలధన వస్తువులను మొత్తంగా తయారు చేసిన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటూ ఉంటాం. మరి మన దేశాలలో కానీ అల్పాభివృద్ధి దేశాల్లో ఎగుమతులు చూస్తే ప్రాథమిక ఉత్పత్తులు, ముడి సరుకులు మొదలైనటువంటి ఉంటాయి. దిగుమతులు తయారీ రంగపు ఉత్పత్తులు కావచ్చు, మూలధన ఉత్పత్తులు కావచ్చు, వినియోగపు ఉత్పత్తులు ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈ దేశాల నుంచి ఎగుమతులను చేయటం వల్ల విదేశాల నుంచి లభించే ఆదాయం తక్కువగా ఉంటుంది, మనం దిగుమతులకు చెల్లించే ఆదాయం అధికంగా ఉంటుంది. అందువల్లనే అల్పాభివృద్ధి దేశాలలో క్రెడిట్ అనేది తక్కువగా ఉంటుంది, డెబిట్ అనేది అధికంగా ఉంటుంది. ఈ కారణాల వల్ల ఈ దేశాలలో వాణిజ్య లోటు అధికంగా ఉంటుంది, కరెంటు ఖాతాలో లోటు అధికంగా ఉంటుంది. ఈ వాణిజ్య లోటు, కరెంటు ఖాతా లోటును భర్తీ చేసుకునడానికి అంతర్జాతీయ విత్త సంస్థల నుంచి రూపాయి రుణాన్ని పెద్ద ఎత్తున పొందుతున్నారు ఈ దేశాలు. ఫలితంగా ఈ దేశాలలో రుణభారం అనేది అధికమైపోతూ ఉన్నది. కనుక విదేశీ వ్యాపారంలో కానివ్వండి, వాణిజ్య లోటు కానివ్వండి, కరెంటు ఖాతా లోటు కానీ అధికంగా ఉండటం వల్ల ఆర్థిక వ్యవస్థ అస్థిరత్వానికి గురి అవుతుంటుంది. మరి ఉదాహరణకి అంతర్జాతీయంగా సంభవించినటువంటి సంఘటనల ప్రభావం ఈ దేశాలపై ఉంటుంది. ఉదాహరణకి రీసెంట్గా చూస్తే రష్యా ఉక్రెయిన్లపై దాడి జరిగితే భారత ఆర్థిక వ్యవస్థ విలువెల్లాడింది. అమెరికాలో ఆర్థిక సంక్షోభం వస్తే భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. అందువల్ల ఎందుకంటే మన ఎగుమతులు తక్కువగా ఉంటున్నాయి, దిగుమతులు అధికంగా ఉంటాయి, మనం చెల్లించవలసిన డబ్బులు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ దేశాలలో విదేశీ వ్యాపారము ప్రతికూలముగా ఉంటుంది.